ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం. ఇది కాకరకాయ తిన్న వాళ్ళు కానీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. రోజు కంటే 4-5 ముద్దలు ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg కాకరకాయలను అయితే తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలకి పైన బొబ్బరు ఉంటుంది కదా, దాన్ని ఇలా నీట్గా పీల్ చేసేసుకోవాలి. మనం ఎన్నైతే కాకరకాయలు తీసుకుంటామో అన్నిటిని కానీ ఇలాగ పీల్ తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నిటిని పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ముందు వెనక అంటే తల తోక తీసేసి ఇలా మిడిల్లోకి కట్ చేసుకుంటున్నాను. అలా చేసుకోవడం వల్ల మనకి కాకరకాయలు అనేటివి ఈవెన్గా కుక్ అవుతాయి. చూసారు కదా, అన్నిటినీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే సీడ్స్ ఉంటాయి కదా, వాటిని మనం చేతితోటి ఇలా తీసేసుకోవచ్చు. లేదా మనం ఒక 1/2% ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అయినా తీసుకోవచ్చు. నేనైతే ముందే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇలాగ మనకి చేత్తో అంత ఈజీగా రాదు కాబట్టి మనం ఒక చాక్ హెల్ప్ తోటి ఇలాగ లోపల ఉన్న సీడ్స్ అన్నిటిని కానీ తీసేసుకోవాలి. అప్పుడు మనకి ఇందులోకి మనం గ్రేవీ పెట్టుకుంటే కాకరకాయ ఉల్లికారం అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, అన్నిటిని కానీ ఇలాగా నైఫ్ తోటి సీడ్స్ అయితే తీసేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ కాకరకాయలోకి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి మొత్తాన్ని కానీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పసుపు ఉప్పు అనేది కాకరకాయలోకి మంచిగా పట్టి ఇందులో ఉంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను మీకు ప్లేట్లో వేసి చూపిస్తాను. ఈ వీడియోలో చూస్తున్నట్లయితే ఈ కాకరకాయలో నుంచి ఇంత వాటర్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనం కాకరకాయలను కూడా ఇలా గట్టిగా పిండేస్తే ఇందులో ఉన్న చేదంతా కానీ పోతుంది. అప్పుడు మనకి కాకరకాయలు అయితే చేదైతే ఏముండదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసేసి, ఇది ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 50-60% కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం గ్రేవీ వేస్తాం కదా, అప్పుడు ఇంకొంచెం సేపు కుక్ అయితే మనకి కర్రీ అనేది సరిపోద్ది. చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిల్ని ఇందులోంచి ఆయిల్ని సపరేట్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. అదేవిధంగా అన్నిటిని కూడా తీసేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి అవి చల్లారేలోపు నేనైతే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. పెద్ద ఆనియన్స్, చిన్నవైతే ఒక 5 అలా తీసుకోండి. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, జీలకర్ర కొద్దిగా వేసి ఇట్లాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న కాకరకాయలు వీటిల్ని మధ్యలోకి ఈ పేస్ట్ని అంతా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలా అన్నిటిని పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కొక్కటిగా అన్నిటిని కూడా ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అన్నీ సరిపోగా మిగిలిన పేస్ట్ని కూడా ఇలా పైన వేసేసి ఒక్కసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి మనకి టైం కొంచెం ఎక్కువే పడుతుంది. చాలా ఓపికగా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 2 days అయితే స్టోర్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఎక్కువ మాడిపోతుంది. ఈ కర్రీకి మాడిన టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే మనం ఐరన్ కడాయిలో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ లాస్ట్లో దించే ముందు కొద్దిగా కరివేపాకు వేసి దించేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.